హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగ సెలవులు ముగించుకొని తిరిగి హైదరాబాద్ బాట పట్టారు జనం. దీంతో రహదారి వాహనాలతో ఫుల్ రష్ గా మారింది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు సాధారణంగానే ఉన్నప్పటికీ చౌటుప్పల్ మండల కేంద్రంలో సర్వీస్ రోడ్లు పనులు నడుస్తుండటంతో వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. హైవేపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యలపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ముగియడంతో పల్లెల నుంచి పట్టణానికి వాహనదారులంతా కూడా బయలుదేరారు. దాంతో నేషనల్ హైవేలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ప్రస్తుతం మనం పంతంగి కొర్లపహాడ్ టోల్గేట్ వద్ద ఉన్నాం. ఈ టోల్గేట్ వద్ద చూడవచ్చు దాదాపు కిలోమీటర్కు పైచిలికే వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. వాహనాలను అటు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్లే రూట్లో దాదాపు 16 మొత్తం కూడా టోల్ గేట్లు ఉంటాయి. దాంట్లో 10కి పైగా టోల్ ప్లాజాలోని గేట్లను వదిలి అక్కడ హైదరాబాద్కు పంపిస్తున్నారు. ఇక మరోవైపు పంతంగి టోల్ గేట్ వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇక చిట్యాల అదేవిధంగా పెద్ద కాపర్తి వద్ద కూడా ఫ్లైఓవర్లు పనులు అవుతున్నాయి. దాంతో అక్కడ వాహనాలు పోయేటప్పుడు కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు అధికారులు పోలీసులు కావచ్చు, అదేవిధంగా టోల్ ప్లాజాకు సంబంధించిన సిబ్బంది కావచ్చు ఎప్పటికప్పుడు వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దసరా పండుగ ముగిసింది. ఇక రేపటి నుంచి కూడా అటు హాలిడేస్ కూడా ముగిస్తున్నాయి. అందరూ కూడా తిరుగు ప్రయాణం కావడంతో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఇక్కడ వస్తూ ఉన్నాయి. ఇక ఎప్పటికప్పుడు అటు వాహనాలను అధికారులు పోలీసులు కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. టోల్ ప్లాజాలకు సంబంధించి విజయవాడ కావచ్చు, అదేవిధంగా ఖమ్మం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేషనల్ హైవే NH-65 నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి వాహనాలు. అద్దంకి నార్కట్పల్లికి సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా వాహనాలు వస్తున్నాయి. దాంతో టోల్ ప్లాజా వద్ద కొంత హడావిడి కనిపిస్తుంది. అటు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చే వాహనాల సంఖ్య కూడా పెరిగింది. టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. స్కానింగ్కు సంబంధించిన సమస్యలు అక్కడక్కడ వస్తున్నాయి. టోల్ ప్లాజా వద్ద వాటిని కూడా పరిష్కరిస్తూ వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు లాంగ్ జర్నీ చేసే వాహనదారులకు కూడా ఎప్పటికప్పుడు పోలీసులు సూచనలు చేస్తున్నారు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళు పార్కింగ్ ప్రదేశాలను కొన్ని కేటాయించారు. అక్కడ మాత్రమే వాహనాలను ఆపాలి, ఎక్కడ రోడ్లపై నిలిపొద్దు, దాంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక లాంగ్ జర్నీ చేసే వాహనాలకు సంబంధించి కూడా వాళ్ళు అక్కడక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్కింగ్ ప్రదేశాలకు సంబంధించి కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు కొర్లపహాడ్కి సంబంధించిన టోల్ ప్లాజా ఇది. టోల్ ప్లాజా వద్ద కూడా ఏపీకి సంబంధించిన వాహనాలు, ఖమ్మంకి సంబంధించిన వాహనాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటాయి. దాంతో కొంత రద్దీ కనిపిస్తున్నది. ఇక చౌటుప్పల్ కావచ్చు సర్వీస్ రోడ్ల ఇష్యూ ఉంది. దాంతో చౌటుప్పల్ టౌన్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఆ వాహనాలను ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, స్థానిక పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కొర్లపాడు కావచ్చు, అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజాల వద్ద కూడా ఏవైతే టోల్ ప్లాజాలకు సంబంధించి ఎక్కువ గేట్లను హైదరాబాద్ వైపు వదిలారు. దాంతో వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్గా మాత్రం ఇప్పుడు మళ్ళీ రిటర్న్గా దసరా ముగించుకొని రిటర్న్ జర్నీ హైదరాబాద్కు కావడంతో వాహనాల సంఖ్య మాత్రం పెరిగింది. నిత్యం మాత్రం దాదాపు 40,000 నుంచి 50,000 వాహనాలు NH-65 పై ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ పండుగ సీజన్లో పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. దాంతో దాదాపు 60,000కు పైచిల్కే వాహనాలు వస్తాయని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. ఆ వాహనాలకు వచ్చే తగ్గట్లుగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ కనిపిస్తున్నాయి. దసరా పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణంలో మాత్రం రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్కి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్.